నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాలు రమేష్. ఈరోజు 9th జూన్ 2026 మంగళవారం ఉదయం ఈరోజు వేస్తున్నా. జమ్మూ కాశ్మీర్లో ఒక టెర్రరిస్టు భారత ఆర్మీకి వీడియో కాల్ చేసి నన్ను చూడుర్రి, నా దగ్గర ఉన్న ఆయుధాలు చూడుర్రి, నా అందం చూడుర్రి, నా హైట్ చూడుర్రి, నా వెనకాల ఉన్న పాకిస్తాన్ దేశాన్ని చూడుర్రి, నా చుట్టూ ఉన్న అడవిని చూడుర్రి, నా దగ్గర ఉన్న AK-47 చూడుర్రి, దాంట్లో ఉన్న మ్యాగజైన్లు చూడుర్రి ఎన్ని ఉన్నాయో. నేను గట్టిగా కేక్ ఎత్తే నా పక్క దేశం నేనున్న ప్లేస్ నుంచి నాకు పాకిస్తాన్ పెద్ద దూరం కాదు, అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఉరికెత్తారు. ఇక్కడ దాకా వచ్చి మీకు నాతో కొట్లాడేంత దమ్ముందా అని పాపం భారత ఆర్మీ తోటి ఛాలెంజ్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడింది. మన జవాన్లు మర్యాదగా, సరే బాబు జరిగింది, తెలుసో తెలియకో తీవ్రవాదం వైపు అడుగుపెట్టిను, వచ్చి సరెండర్ అయిపో, నీ కుటుంబ సభ్యులు నీకోసం వెయిట్ చేస్తారు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముళ్ళు, మీ అక్క, మీ చెల్లి అందరు వచ్చి ఇక్కడ మమ్మల్ని ప్రాధేయపడుతున్నారు నేను ఏం చేయొద్దని. కానీ నువ్వేమో మాకు వార్నింగ్లు ఇస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయుధాలు వదిలేసి వచ్చి సరెండర్గా అంటే నా దగ్గర AK-47 గ్రానైడ్స్ ఇవన్నీ ఉన్నాయని ఫోన్లో చూపెట్టిండు. నా దగ్గర ఏమేమి వెపన్లు ఉన్నాయి. తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఒక 2-3 బుల్లెట్లు తలలోకి వెళ్ళిపోయినాయి. తీవ్రవాది చచ్చిపోయింది. అప్పుడు ఒక సైనికుడు అని దగ్గరికి పోయి, నన్ను చూడు, నా అందం చూడు అంటే, ఇప్పుడు నీ అందం ఏడు ఉందిరా, నీకోసం తవ్విపెట్టిన బొందు ఉంది, ఆ బొందలో ఉన్న అందాన్ని చూసుకో, నేను బొంద పెట్టినాక నీ శవాన్ని పీక్క తినే పురుగులను చూసుకో, తుపాకీ చేతులు ఉండగానే హీరో అయిపోయినావా నువ్వు? సపోజ్ నీకు తుపాకీ ఇచ్చినోడు నీ లెక్క ఇప్పటికి ఎంతమందికి ఇచ్చి ఉంటాడు? ఎవడన్నా ఒకడన్నా వాడు తుపాకీ దేనికోసం పట్టిండో దాన్ని సాధించగలిగిండా? ఇప్పుడు నువ్వు చేస్తే నీ కుటుంబ సభ్యులు బాధపడతారు. పాకిస్తాన్కి ఏమవుతుంది? నేను తయారు చేసినానికి పుట్టిగా ఉడుకుడుకు పానం బాయ్, చేతికంద వచ్చిన కొడుకు 30-35 ఏళ్ళు ఉండగానే తీవ్రవాదం పోయి అందులో ఏదో బాగా మంది ఏదో సాధించినట్టు హీరో అయిపోతా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇండియన్ ఆర్మీకి ఛాలెంజ్ చేస్తే, ఒకప్పటి ఇండియన్ ఆర్మీ కాదు ఇప్పుడు ఇంట్లో వచ్చి కొట్టే ఇండియన్ ఆర్మీ మనకు. అయినా మీకు బుద్ధి వస్తలేదు. పర్సనాలిటీని చూసి అందాన్ని చూసి ఎప్పుడు ఎగరద్దు. ఇంగ్లాండ్లో ఒక బౌలర్ ఆల్రౌండర్ ఉంటాడు, మాజీ కెప్టెన్, పేరేదో ఉంది, 6 ఫీట్ హైట్ ఉంటాడు. ఒక్క బాల్ అలిగింది అదానికి తల ఎక్కడ ముఖంలో. ఆహాభావాలే చేంజ్ అయిపోయి, మనిషిని చూస్తే క్యాన్సర్ పేషెంట్ మంచి అట్టకట్టు ఉన్నాడు, ఒకటేసారి ఎయిడ్స్ రోగం వస్తే ఎట్లయిపోతాడో అట్లా అయిపోయింది మనిషి. అందుకే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న పర్సనాలిటీని చూసి ఎగరద్దు. 24 గంటలు కూడా పట్టలేదు నువ్వు ఛాలెంజ్ చేసి, కాలగర్భంలో కలిసిపెట్టి. ఇప్పుడు ఏడ్చేదవలు పాకిస్తాన్లో నేను పెంచి పోషించిన తీవ్రవాద బ్యాచ్ ఎడుతుందా? జమ్మూ కాశ్మీర్లో నీ కోసం ఎదురు చూసిన నీ కుటుంబం ఎడుతుంది. అదే నువ్వు చదువుకొని మంచి ప్రయోజనం అయితే ఎంతోమందికి ఉపాధి అవుతుండే, నీ వల్ల ఎంతోమందికి జ్ఞానం వస్తుండే. కానీ నువ్వు తుపాకీ పట్టుకొని ప్రాణాలు కోల్పోయినావు. అందుకోసమే తీవ్రవాదం వైపు మళ్లించే మాటలకు, ఆ యొక్క కార్యక్రమాలకు ఆకర్షితులైతే లాస్ట్కి ఇదే కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుంది. నీ తర్వాత, నీకంటే ముందు, నీ వెనుక కూడా ఎంతోమంది అట్లా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, కొంతమంది మా జవాన్లు మీ వల్ల, మీరు దొంగ దెబ్బ తీయడం వల్ల ప్రాణాలు కోల్పోయారు కావచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మా భారత ఆర్మీది.
ఒకసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.